హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. లోక్సభలో జమిలీ ఎన్నికలకు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన బిల్లును ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మొన్ననే కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన ఆ బిల్లు ప్రతిని ఇవాళ లోక్సభలో ప్రవేశపెట్టిన డాక్యుమెంట్ అనమాట. ది కాన్స్టిట్యూషన్ 129th అమెండ్మెంట్ బిల్ 2024, బిల్ నంబర్ 275 ఆఫ్ 2024. ఈ బిల్లును ఫర్దర్ టు అమెండ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, be it enacted by parliament in 75th year of the Republic of India as follows. This act may be called the Constitution 129th Amendment Act 2024. It shall come into force on such date as the central government may by notification in the official gazette appointment. After Article 82 of the Constitution, the following article shall be inserted, namely 82A. The president may by a public notification issued on the date of the first sitting of the House of the People after a general election bring into force the provision of this article, and that date of the notification shall be called the appointed date. అంటూ ప్రవేశపెట్టిన బిల్ అనమాట. షార్ట్ టైటిల్ అండ్ కమెన్స్మెంట్. ఇన్సర్షన్ ఆఫ్ న్యూ ఆర్టికల్ 82A, సైమల్టేనియస్ ఎలక్షన్ టు ది హౌస్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఆల్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. సో మొదటగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి పక్కన పెడితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు సార్వత్రిక ఎన్నికలు అంటే భారతదేశ వ్యాప్తంగా ఎంపీలకు సంబంధించిన సవరణ బిల్లును ఈరోజు ప్రవేశపెట్టినట్టు 82 ఆర్టికల్కు సవరణ చేసేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టినట్టు స్పష్టంగా తెలిసింది. నిన్న అంటే సోమవారం రోజు చాలా పత్రికలు, చాలా నేషనల్ మీడియా కూడా జమిలీ బిల్లు మీద కేంద్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది, వెనకడుగేసింది, సంఖ్యాబలం సరైనది లేకపోవడం వల్ల పునరాలోచనలు పడ్డట్టు అందరూ వార్తలు రాసుకొచ్చారు. నేను మొన్ననే ఒక స్టోరీ కూడా చెప్పిన, ఎట్టి పరిస్థితుల్లో అంటే నరేంద్ర మోడీ, అమిత్ షా ఫ్లోర్ మేనేజ్మెంట్ నైపుణ్యం, వాళ్ళ సామధాన భేద దండోపాయాల కారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఇది ఆగేదైతే కాదు. ఖచ్చితంగా అంటే వాళ్ళు కమిటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా 3 ఎన్నికల్లో రకరకాల జిమ్మిక్కులు, ఎందుకంటే 2014 నుంచి 19 మధ్య ఒక తరహా వ్యూహం ఏంటంటే గవర్నర్లను అడ్డం పెట్టుకొని ఫెడరల్ సిస్టమ్ను తూట్లు పొడుస్తూ గవర్నర్లను అడ్డం పెట్టుకొని 13 రాష్ట్రాల ప్రభుత్వాలను కూలగొట్టి ఎట్లా అయితే క్యాప్చర్ చేసిండ్రో 2019 నుంచి ఇంకో రకంగా ఎట్లా గేమ్ ప్లాన్ చేసుకుంటూ వచ్చిండ్రో 2024 నుంచి ఇప్పుడు గత హర్యానా, మహారాష్ట్ర దాకా తీసుకుంటే ఈవీఎంల ట్యాంపరింగ్ ఇష్యూస్ ఎట్లా బయటకు వస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. నిన్న కాక మొన్న నాసిక్లో పెద్ద ర్యాలీ తీసుకొచ్చారు కొంతమంది హైకోర్టు, తర్వాత సుప్రీంకోర్టు అడ్వకేట్స్ కూడా రోడ్ల మీదకి వచ్చి జనవరి 10 నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రకు దేశవ్యాప్తంగా ప్లాన్ చేస్తున్న ఇన్సిడెంట్స్ ఎన్నో వెలుగు చూస్తున్నాయి. ఇవేవి మన పచ్చపత్రికల్లో కానీ ఈ లుచ్చపత్రికల్లో కానీ రావు కూడా. ఒకవైపు ఈవీఎంల గురించి, ఓట్ల గురించి, తీర్పుల గురించి ఇన్ని రకాల ఆందోళనలు జరుగుతుంటే ఇప్పుడు ఇంకొక రకం అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ నాటికి జమిలీ ఎలక్షన్స్ అని ఒక పెద్ద గుదిబాండం తీసుకొచ్చి దేశ ప్రజల మీద పెడతారు. ఇంకొకసారి బీజేపీకి, ఎన్డీఏ కూటమికి అధికారాన్ని అప్పగించే దిశగా, ప్రెసిడెంట్ రూల్ దిశగా భారతదేశం సాగుతుందన్న ఆందోళనల నడుమ విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఇది కూడా ఓ ఎలక్టోరల్ బాండ్స్ బిల్లు, ఓ జిఎస్టీ బిల్లు, 371 ఆర్టికలు, ఇట్లా ఏవైతే పాస్ అయినాయో అట్టా ఇది కూడా పాస్ అయిపోతుంది. అందులో ఏమాత్రం డౌట్ లేదు. కాకపోతే ఎలక్షన్స్ 2027లో వస్తాయా, 29లో వస్తాయా అన్నది క్లారిటీ లేదు కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు దీనికి జేపీసీ ఆమోదం తెలపాలి అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీ, ప్రతిపక్షాలు ఇచ్చే సూచనలు, సలహాలు ఏంటి, వాళ్ళు చేసే సిఫార్సులకు కేంద్ర ప్రభుత్వం ఏమైనా మొగ్గు చూపుతుందా, దేశ ప్రజల మనోగతం ఏంటి, వీటిని ఏమైనా పొందుపరుస్తారా లేదా, ఇవన్నీ చూడకుండానే జమిలీ ఎన్నికలనే పాట పాడుతుంది దేశం. దీని తాలూకు సిమ్టమ్స్ ఏంటనేది రాబోయే రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.